కథాస్రవంతి. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, అమెరికా తెలుగు సాహిత్య వేదిక ప్రచురించిన రాధిక మంగిపూడి గారి కథల సంపుటి మరో మాయాబజార్ నుండి అపర ఘంటసాల కథ వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీమతి మంగిపూడి రాధిక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, వక్త, వ్యాఖ్యాత, అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల రూపకర్త, శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ సంస్థ ప్రధాన కార్యనిర్వాహక వర్గ సభ్యురాలు, గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సంఘ సేవకురాలు. 2020 సంవత్సరం వరకు సింగపూర్లో నివసించిన శ్రీమతి రాధిక ప్రస్తుత నివాసం ముంబై, స్వస్థలం విజయనగరం. గేయ రచయిత, కవి కొటికలపూడి కూర్మనాథం గారి కుమార్తె. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 2002లో తత్వశాస్త్రంలో ఎంఏ పట్టా అందుకున్నారు. కవితలు, కథలు, కథనాలు, పద్యాలు, వ్యాసాలు, పాటలు, హాస్యరచనలు, లఘుచిత్ర సంభాషణను రాయడంతో పాటుగా 60కి పైగా వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో, కవి సమ్మేళనాలలో వక్తగా, అతిథిగా పాల్గొని సాహితీ ప్రియుల ప్రశంసలు అందుకున్నారు. సుమారు 80 అంతర్జాతీయ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రధాన నిర్వాహక వర్గ సభ్యురాలిగా మరియు సదస్సు సభా విశేష సంచిక సహసంపాదకురాలుగా సేవలందించారు. ఘంటసాల గారి శతజయంతి సందర్భంగా నిర్వహించిన 366 రోజుల ఘంటసాల స్వరరాగ మహాయాగం కార్యక్రమానికి ప్రధాన సమన్వయకర్తగా సేవలందించారు. సింగపూర్ నుండి తొలి తెలుగు కథా రచయిత్రిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారం, వంగూరి ఫౌండేషన్ ఉగాది ఉత్తమ కథల పోటీ పురస్కారం, సాంఘిక సేవా రంగంలో సింగపూర్ విమెన్ ఎక్సలెన్సీ పురస్కారం, అంతర్జాతీయ ప్రవాస తెలుగు పురస్కారం 2021, స్వర్ణవంశీ శుభోదయం అంతర్జాతీయ మహిళా పురస్కారం 2022, రక్షా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి మాతృశ్రీ ఊటుకూరు రత్నసుందరి అంతర్జాతీయ సాహితీ పురస్కారం 2022 మరియు పలు సత్కారాలు అందుకున్నారు. పలు పత్రికల్లోనూ, ఛానల్స్ ద్వారా ఆమె ఇంటర్వ్యూలు ప్రసారమయ్యాయి. భావతరంగాలు అనే కవితా సంకలనం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రచురణగా అలా సింగపురంలో కథా సంపుటి, మరో మాయాబజార్ కథా సంపుటం కూడా వెలువడింది. తటవర్తి గురుకులం ఆస్ట్రేలియా ప్రచురణగా భారతీయ తత్వశతకం అనే పద్య శతకం, వంశీ స్వర్ణోత్సవ ప్రచురణగా నవకవితా కదంబం అనే కవితా సంకలనం పుస్తకాలను రచించారు. వీరి కవితలు, కథలు వివిధ పత్రికలలో మరియు అంతర్జాతీయ కథా సంకలనాలలో ప్రచురింపబడ్డాయి. సాహితీ రంగంలోనే కాక సాంఘిక సేవా రంగంలో ద గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం ఫేస్బుక్ గ్రూప్ ద్వారా 40,000 మంది సభ్యులను ఒక వేదిక మీదకి చేర్చి విజయనగర వైభవ ఖ్యాతిని జగద్విదితం చేస్తున్నారు. దాని అనుబంధ సంస్థ అయిన GHV చారిటబుల్ ఫౌండేషన్ సంస్థను స్థాపించి గత 7 సంవత్సరాలుగా ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వంశీ ఇంటర్నేషనల్, రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్, జనరంజన్ ముంబై, వీధి అరుగు నార్వే, నవసాహితీ చెన్నై, అక్షరయాన్, మహారాష్ట్ర రచయితల సంఘం మొదలైన సంస్థలలో గౌరవ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఫార్దాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. కళ్ళు మూసుకుని తన్వయత్వంలో పాడుకుంటూ పోతున్నాడు కళాధర్. ఒక మూలగా కూర్చుని వింటున్న మా అమ్మగారు లేచి ఏవో గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. ఎంతైనా మాస్టర్ అదృష్టవంతులు, ఏ మంచం పట్టకుండా రాత్రికి రాత్రి గుండెపోటుతో ఠపీమని పోయారు పాపం అన్నాడు మాస్టారి ప్రియ శిష్యుడు మూర్తి. కొంపతీసిన పాటగాని విన్నాడా నిన్న మా మామయ్య? అసలే పాపం తెలుగు మాస్టారాయే అన్నాడు పక్కనే ఉన్న మాస్టారి బంధువు సత్యం. అయ్యో గట్టిగా అనకండి, ఆయన పేరు కళాధర్, మా ఊర్లో పెద్ద మూతుబరి, ఆయన వింటే బాగుండదు అన్నాడు మూర్తి వెంటనే. లేకపోతే ఏంటయ్యా, అసలు మా మామయ్య భగవద్గీత శ్లోకం వినుంటే అతనికి ఒత్తులు ఎలా పలకాలో నేర్పలేక నిజంగానే ఉక్కిరి బిక్కిరైపోయేవాడు. ఆయన ఎవరైనా ఆపొచ్చు కదా. మీ తెలుగు మాస్టర్ ప్రశాంతంగా కాటికి వెళ్ళడం కూడా మీకు ఇష్టం లేదా? చిరాగ్గా అన్నాడు సత్యం. దయచేసి కాస్త నెమ్మదిగా మాట్లాడండి, మీకు ఆయన సంగతి తెలియదు. ఊర్లో అందరికీ ఆయనంటే గౌరవం, అవసరానికి అందరికీ అప్పులు ఇస్తూ ఉంటాడు, నలుగురికి సాయం చేసే మనస్తత్వం. ఆయనకు ఉన్న సమస్య అంతా ఆయన పాట మాత్రమే. ఆయన బ్రహ్మాండంగా ఘంటసాలలాగా పాడతాడని అనుకుంటూ ఉంటాడు. ఆయన పాడే తప్పులు ఆయనకు తెలియవు, చెబితే బాధపడతాడని ఎవరూ చెప్పరు. ఈ పల్లెటూరులో పెద్దగా వేరే గాయకులు కూడా ఎవరూ లేరు. ఊరిలో పెళ్లిళ్లకు, చావులకు, పండగలకు
అన్నింటికీ అతనే పాటలు పాడతాడు. ఎవరి దగ్గర రూపాయి పుచ్చుకోడు. కనుక ఆయన పాడింది పాట, చేసింది కచేరీ. క్లుప్తంగా ముగించాడు మూర్తి. ఓహ్, అదా సంగతి. ఇందాకటి నుంచి చూస్తున్నాను. అణా పలకదు, అలా పలకదు. ఒత్తులు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టేస్తున్నాడు. తాళం ఉత్తర ధ్రువానికి, శృతి దక్షిణ ధ్రువానికి పోతూ ఉంటే పాటను భూమధ్య రేఖ మీద నిలబెట్టి అంత తన్మయత్వంతో పాడేస్తున్నాడేమిటా అనుకున్నాను అన్నాడు సత్యం నెత్తిని చేయి వేసుకుని. ఇంకా ఇదేం చూశారు? ఎల్లుండి సంక్రాంతి కదా, ఘంటసాల గాన విభావరి కార్యక్రమం పెట్టారు ఊరు మధ్య రామాలయం దగ్గర. ఆ రోజు చూడండి, మీ సరదా తీరిపోతుంది అంటూ నవ్వాడు మూర్తి. ముక్కును వేలేసుకున్నాడు సత్యం. సంక్రాంతి రోజు సాయంత్రం సభ ప్రారంభమైంది. ఊరిలో పిల్లలు పెద్దలు వచ్చి చేరారు. పురప్రముఖులు 4 వేదికపైకి ఎక్కారు. కళాధర్ గొప్ప గాయకుడని నోటికొచ్చినట్టు పొగిడారు. పంచాయతీ ప్రెసిడెంట్ సన్నాసిరావు ఆ రోజు ఉదయమే కళాధర్ దగ్గర తన కూతురు పెళ్లి కోసం 3 లక్షలు చేబదులకు తెచ్చుకున్నాడు. దానితో ఇంకొంచెం ఆనందంగా కళాధర్ని విపరీతంగా పొగిడాడు. అసలు ఇటువంటి గాయకుడు మన ఊర్లోనే కాదు కదా, మన చుట్టుపక్కల ఊర్లలో కూడా ఎక్కడా లేడు. అతడు సాక్షాత్తు ఘంటసాల మాస్టారి అవతారం. అది మన అదృష్టం. అసలు నన్ను అడిగితే అపర ఘంటసాల అని వారికి బిరుదు ఇవ్వాలి. అది మనందరి కర్తవ్యం అంటూ ఆవేశం కట్టలు తెచ్చుకుని మాట్లాడాడు. కళాధర కళ్ళలో నీళ్లు తిరిగాయి. వెంటనే కుర్చీ నుండి లేచొచ్చి సన్యాసిరావుని కావలించుకుని మైకి తీసుకుని, మీ అందరి అభిమానం నా అదృష్టం. ఏ పాటగాడికైనా కావాల్సిందేంటి? మీ వంటి శ్రోతల చప్పట్లు. అభిమానం మాత్రమే కదా. వచ్చే పండక్కి తప్పకుండా బిరుదు ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాము అన్నాడు ఆనందంతో ఉబ్బిపోతూ. గతుక్కుమన్నాడు సన్యాసిరావు. సభా కార్యక్రమం అనంతరం సంగీత విభావరి మొదలైంది. పాడుతా తీయగా చల్లగా పాఠకు పల్లవి ప్రాణం నీలి మేఘాలలో అందమే ఆనందం. వరుసగా పాటలు అందుకున్నాడు కళాధర్. జనాల అదృష్టం బాగుండి గంట తర్వాత వర్షం చినుకులు ప్రారంభం అవడంతో ఆ రోజు కార్యక్రమం త్వరగా ముగిసింది. మర్నాడు నుండి సన్నాసిరావు ఎక్కడ కనిపించినా కళాధర్ తన బిరుదు ప్రదానం కార్యక్రమం ఎప్పుడు పెట్టుకుందామని మాట్లాడడం మొదలుపెట్టాడు. సన్నాసిరావుకు తాను పూర్తిగా ఇరుక్కున్నాడని అర్థమైంది. 2-3 సార్లు ఏదో చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ లాభం లేకపోయింది. శివరాత్రి కార్యక్రమంలో బిరుదు ఇవ్వకుండా తప్పేటట్లు లేదని అర్థమైంది. పంచాయతీ ప్రెసిడెంట్ కాబట్టి అతని మాట మిగతా పెద్దలు కొట్టేయలేకపోయారు. మొత్తానికి శివరాత్రికి బిరుదు ముహూర్తం పెట్టారు. అర్ధరాత్రి శివాలయం బయట గొంతు సవరించాడు కళాధరుడు. ఇంకేముంది, నీలకందరా దేవా దేవదేవ ధవళాచల మందిర కనరార కైలాస నివాస పాటలన్నీ వరుసగా అందుకున్నాడు. సగం మంది భక్తులకు నిజంగానే శివుడు కానవస్తే మిగతా సగం మంది భక్తులు నిద్రావస్థలోకి జారుకున్నారు. సన్నాసిరావు నెమ్మదిగా వేదిక మీదకి వచ్చి పెద్ద పెద్ద అక్షరాలతో బిరుదు లిఖించబడి ఉన్న జ్ఞాపికను కళాధరికి అందజేశాడు. 4 చప్పట్లు కొట్టగానే కళాధరికి ఎక్కడలే ఆనందం కలిగింది. జ్ఞాపికను దివిటీలాగా చేతితో ఎత్తి పట్టుకుని ఆవేశంగా సీతారామ కళ్యాణ సినిమాలోని రావణాసురుడి శివతాండవ స్తోత్రం మొత్తం ఏకబిగిని పాడేశాడు. దెబ్బకి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. అతడి చేతిలో ఉన్న జ్ఞాపికపై ఆపర ఘంటసాల అక్షరాలు మెలమెలా మెరవడం చూసి జ్ఞాపిక చేయించిన మూర్తి ముసిముసిగా నవ్వుకుంటూ ఏమీ అరగనట్లు ఫోటోలు తీస్తూ కూర్చున్నాడు. మీరింతవరకు అపర ఘంటసాల కథ విన్నారు. రచన శ్రీమతి మంగిపూడి రాధిక. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి